ఈ పాట రాసిన కాలం మన అమ్మ నాన్న ఏజ్, వాళ్ళు మన ఏజ్లో ఉన్నప్పుడు రాసినటువంటి పాట ఇది. శుద్ధాల హనుమంతు రాసినటువంటి పాట. అయితే ఆ రోజుల్లో పిల్లల్ని ఇంట్లో వెళ్ళగా అంటే ఫుడ్ తినడానికి తిండి లేక కాలం గడవక పిల్లల్ని చదువు బడికి పంపించకుండా జీతం పెట్టేవారు. ఆ జీతం పెట్టిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి బాలకార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే పిల్లలు చిన్న పిల్లల్ని కార్మికులు అంటే పనిచేయడం, పనిలో చేర్పించడం, దాన్ని కార్మికులు అంటారు. చిన్న బాలలు కార్మికులు. సో అట్లా ఆ పిల్లలు అనుభవిస్తున్నటువంటి వ్యధ బాధ ఏదైతే ఉందో ఆ బాధని రూపుమాపడం కోసం ఈ పాటని మనకు పెట్టింది. దీన్ని శుద్ధాల హనుమంతు రాశారు. అవునా? అయితే పాట అనేది ఒక పల్లవి కొన్ని చరణాలతో కూడుకొని ఉంటుంది. చరణం అక్కడే అంటే పల్లవి రిపీట్ అవుతూ ఉంటుంది, చరణం మారిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇది పాట యొక్క లక్షణాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు శుద్ధాల హనుమంతు, ఒక పల్లెటూరు జీవితంలో ఉన్నటువంటి ఒక జీతగాడు, అలాంటి ఏజ్ ఉన్నటువంటి ఒక 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లవాడు అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని మనకి పాట రూపంలో చెప్పాడు శుద్ధాల హనుమంతు. ఓకే, రైట్. ఇప్పుడు ఆ పాటలోకి వెళ్తున్నారు.
ఏర్పాటు చేశారు.